తప్పించుకో. ఈ వైజాగ్ లో ఏదో ఒక రోజు వాడే దొరుకుతాడు. దొరికిన రోజే వాడికి చివరి రోజు. పద. రైట్ పర్సన్ రాంగ్ సిచ్యువేషన్లో గెలకూడదు. ఆ రోజు జరిగిన ఇష్యూ నేను అక్కడే మర్చిపోయి ముందుకు వచ్చేసాను. మీరు ఇంకా అక్కడే ఆగిపోయారు. వదిలేండి, నేను వదిలేస్తాను. And the Zonal A winner is Mr. Gani. హాయ్. మాయా, నువ్వు నిన్న మ్యాచ్కి వచ్చావా? అది చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? డిస్టర్బెన్స్ అన్నావు కదా. అందుకేగా 2-3 రోజులు అవాయిడ్ చేస్తున్నావు. నా ఇష్టం, అంతే చేస్తా. స్టాప్ ఇట్ మాయా, ఆ టాపిక్ వదిలి నీకు దండం పెడతాను. ఇంకో నిమిషంలో మీ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఏ మళ్ళీ నువ్వు వచ్చావేంటి? టెన్షన్ పడకు, నేనేం రాలేదులే. నీకు మంచి గిఫ్ట్ పంపించాను. గిఫ్టా? గిఫ్ట్ ఏంటి? చెప్తే కిక్కే ఉంటుంది, నువ్వే చూడు. హే, అదేంటో చెప్తేనే తీసుకుంటా, లేదంటే వెనక్కి పంపించేస్తా. నో 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 చెప్తాను. ఛాంపియన్ కి స్పెషల్ బాక్సింగ్ గ్లవ్స్ పంపించాను. ఏంట్రా, నేను చూడకూడదా? అసలు నేను ఎవడు గ్లౌస్ పంపించమన్నాడు? నేను పంపించింది గ్లౌజ్లే కదా, దానికి ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు? ఒక్క సెకండ్లో 15 ఏళ్ళ నా కళ చెదిరిపోయేది. అన్నిటికీ దూరం అయిపోయేవాడిని. ఏం మాట్లాడుతున్నావు కానీ?
జనరల్గా ప్రాబ్లం తలుపు కొట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు తలుపు వైపు చూడరు, నాన్న వైపు చూస్తారు. నాన్న ఆ ప్రాబ్లం వాళ్ళ దాకా రానివ్వడన్న నమ్మకం. కానీ ఆ నానే సమస్య అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో రోల్ మోడల్ వాళ్ళ నాన్నే మాయా. నాకు కూడా రోల్ మోడల్ మా నాన్నే, ఎలా ఉండకూడదు అని. చిన్నప్పుడే చాలా పెయిన్ అనుభవించాను మాయా. అప్పుడు నాకున్నవి రెండు ఆప్షన్స్. ఒకటి, అమ్మకిచ్చిన మాట విని అన్ని మర్చిపోయి బతికేయడం. రెండు, నానమ్మ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయిన సంతోషాన్ని, మా అమ్మ పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి తీసుకురావడం. అందుకే నేను బాక్సింగ్ నేర్చుకున్నాను మాయా. ఇంత పెయిన్ పెట్టుకుని కూడా ఇలా నార్మల్గా ఎలా ఉంటున్నావు గని? ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? మనం సంతోషంగా ఉన్నామని అవతల వాళ్ళు నమ్మేటట్టు చేయడం. 15 ఏళ్ళుగా నేను మా అమ్మ అదే చేస్తున్నాం. మర్చిపోమని నాకు చెప్పింది, మర్చిపోయినట్టు అమ్మ నటిస్తుంది. నిజం ఎప్పటికైనా అమ్మకు తెలియాల్సిందే కదా. అబద్ధానికి తెలుసు అది ఏదో రోజు చచ్చిపోతుందని. అందుకే నాకు అవకాశం దొరికినప్పుడల్లా దానికి ఆయుష్ పెంచుకుంటూ పోతున్నాను. ఒకవేళ అమ్మకి నిజం తెలిసే రోజే వస్తే అది నేను నేషనల్ ఛాంపియన్ అయిన రోజు అవ్వాలి. అదే నా గోల్. ప్రేమించడం అంటే అవతల వాళ్ళ ప్రేమ ఒక్కటే పంచుకోవడం కాదు, వాళ్ళ బాధని, వాళ్ళ బాధ్యతల్ని కూడా షేర్ చేసుకోవడం. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఐ లవ్ యూ గని. గత 15 రోజుల నుంచి ఎంతో ఉల్లాసంగా జరుగుతున్న స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు ఫైనల్స్ కి రీచ్ అయ్యాయి. అండ్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ ద ఫైనలిస్ట్ ఫర్ ద స్టేట్ ఛాంపియన్షిప్. విన్నర్ గని ఫ్రమ్ జోనల్ ఏ. Adi from Zonal B. Please welcome them onto the dais with a big round of applause. ఏం దొరికావరా? ఫైనల్కి వచ్చిన ఆనందం కన్నా నువ్వు నా అపోనెంట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఆ రోజు నువ్వు టచ్ చేసింది నన్ను కాదు, నా ఈగోని. దేవుడికి దండం పెట్టుకో, మ్యాక్సిమం రౌండ్ సర్వైవ్ అవ్వాలని. ఆ రోజు బయట కాబట్టి ఆలోచించుకుంటా. రేపు రింగులో రెస్ట్రిక్షన్స్ ఉండవు. అదే దేవుడికి దండం పెట్టుకో, నా నుంచి నేను కాపాడమని. గుడ్ లక్. బాన్సాయిలు ఎన్నున్నాయి? అయిపోయాయి అమ్మగారు. ఇప్పుడా చెప్పేది? ఇమీడియట్ గా తెప్పించు. అలాగే అమ్మా. మడగారు మీకు హ్యాపీ న్యూస్. హ్యాపీ న్యూసా? అబ్బగారి ఫోటో పేపర్లో పడిందిగా. ఐ ఐ